Welcome to Pumpkin Patch International Preschool, Nestled in the heart of Nalgonda. 8121933944 and 90590900105. ప్రస్తుతం ఈరోజు మనం సత్యవతి హాస్పిటల్లోనే ఉన్నాము. మనతో పాటు ఈరోజు డాక్టర్ రామ్మోహన్ గారు ఉన్నారు, ఎంఎస్ ఆర్థో సర్జన్. వారితో ఈరోజు మాట్లాడి ఎన్నుముక సమస్యలు ఎందుకు వస్తుంటాయి అనే అంశాలపై ఈరోజు మనం మాట్లాడే కార్యక్రమం చేద్దాము. సార్ నమస్తే. అసలు క్యాజువల్ గా చూసుకుంటే ఈ రోజులలో ఎక్కువగా వెన్నుముక సమస్యలు రావడం జరుగుతుంది, బ్యాక్ పెయిన్. అసలు బ్యాక్ పెయిన్ అనే సమస్య ఎందుకు వస్తుంది, అసలు రావడానికి గల కారణం ఏంటి? నమస్కారం మహేష్. మీరు అడిగినట్టు వాస్తవంగా ఇప్పుడు అందరూ చాలా మంది, ప్రతి మనిషి వాళ్ళ జీవితంలో బ్యాక్ పెయిన్ అనేది ఎప్పుడో ఒక స్టేజ్ లో అది రావడం జరుగుతుంది. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా ఎక్కువ నడుము నొప్పి అనే కంప్లైంట్ తో ఎక్కువ వస్తూ ఉంటారు. దీనికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. రకరకాల మోస్ట్ కామన్ గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ లో ప్రాపర్ పోస్చర్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్కువ వంగి పనిచేయడం, లేదా సిస్టమ్స్ ముందు ఎక్కువ కూర్చోవడము, కంప్యూటర్స్ ముందు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వీళ్ళలో ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. మెకానికల్ బ్యాక్ పెయిన్ అని, లేకపోతే ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అని, అండర్లైన్ కాజ్ని బట్టి దాన్ని రకరకాలుగా డివైడ్ చేస్తాం. మీ దగ్గరికి వస్తున్న పేషెంట్స్ లో ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా రావడం జరుగుతుంది బ్యాక్ పెయిన్ అనేది? ఎక్కువగా 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు నుంచి 40-45 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు బ్యాక్ పెయిన్ అని. అంటే ఇప్పుడు తినే ఆహార పదార్థాలలో కూడా బ్యాక్ పెయిన్ అనేది కూడా కొంతమంది అనుకున్నట్టు విషయము. అంటే ఏ విధంగా? అంటే లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు మీరు అన్నట్టు ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ కూర్చోవడం, ఇంప్రాపర్ పోస్చర్ లో కూర్చోవడం, సెల్ ఫోన్ లో చూడడం, ఎక్కువ పడుకొని దాన్ని ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల నడుములో ఉన్న కండరాలు, మెడలో ఉన్న కండరాల మీద ఒత్తిడి పడి అది పెయిన్ అనేది వస్తుంది. ఈ రోజు కాలంలో కొంతమందికి డిస్క్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. అసలు డిస్క్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు డిస్క్ అనేది మనకు వెన్నెముకలో ప్రతి ఎముకకి మధ్యలో ఉండే ఒక కుషనింగ్ లాంటిది అనమాట. దీంట్లో ఉండే ఈ కుషన్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడైతే పోతుందో అది గట్టిపడి పక్కన ఉన్న ఈ నరాన్ని ఒత్తడం జరుగుతుంది. దీన్ని పిఐవిడి అంటారు. ఈ డిస్క్ వెళ్ళి వెనక్కి కంప్రెస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ నర్వ్ రూట్ యొక్క మొత్తం గుంజడం, లాగడం లాంటిది వస్తుంది. ఇది ఎందువల్ల వస్తుంది అనేది దీనికి వేరియస్ రీజన్స్, దీనికి వేరియస్ కారణాలు ఉంటాయి. కొంతమందికి సడన్ గా ఏదైనా మెకానికల్ గా స్లిప్ పోయి పక్కకు జరగడం వల్ల, వాళ్ళ లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల, ఏజ్ డీజనరేటివ్ అంటే వయసు పెరిగిన వాళ్ళలో దీంట్లో ఉన్నటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ రావడం వల్ల అది పక్కకు జరిగి దాన్ని కంప్రెస్ చేయడం జరుగుతుంది. అంటే ఎన్నుముక సమస్యతో పాటు కూడా ఎన్నుముక అరుగుదల అనేది కూడా ఉంటుంది సార్. ఇప్పుడు అంటే కొంతమందికి బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా స్పీడ్ బ్రేకర్స్ ఉంటుంది కదా, స్పీడ్ బ్రేకర్స్ లో దగ్గర కూడా వాళ్ళకు ఎన్నుముక అనేది జరగడం జరుగుతుంది, అక్కడ డిస్క్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అది వాస్తవం ఏమైనా? అసలు అలాంటి బైక్ జర్నీ ఎక్కువ చేయడం వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి? మీరు అడిగినట్టు ఎక్కువ బైక్ జర్నీ చేసే వాళ్ళు, ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు సహజంగా స్పైన్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే స్పైన్ మూవ్మెంట్ ఎక్కువ ఉండడం, ఎక్కువ జరిగినప్పుడు డీజనరేటివ్ అంటే దాని మీద ఉండే మెకానికల్ లోడ్స్ అవి పడడం వల్ల ఈ డిస్క్ మీద లోడ్ పడి ఆ డిస్క్ పక్కన ఉన్న నరాలను కంప్రెస్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంత వరకు అయితే పనికి వస్తుంది బ్యాక్ పెయిన్? మెజారిటీ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ మనం ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీతోనే కంట్రోల్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెన్ను కండరాలు ఇవన్నీ కూడా గట్టి పడడము, వాటిలో ఉన్నటువంటి న్యూరో కెమికల్స్, పెయిన్ కెమికల్స్ అన్ని కూడా తగ్గి పెయిన్ నుంచి రిలీఫ్ జరుగుతుంది. బ్యాక్ పెయిన్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది జనాలు? బ్యాక్ పెయిన్ రాకుండా ఫస్ట్ మెయిన్ ఎక్సర్సైజ్ చేయడము, రోజువారీగా బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, నడుముకు సంబంధించిన వ్యాయామాలు చేయడము, ప్రాపర్ పోస్చర్. మనం ఏదైనా పని చేసేటప్పుడు, సిస్టమ్ వర్క్ చేసేటప్పుడు, లేదా ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు పోస్చర్ చాలా ఇంపార్టెంట్. ఏ పోస్చర్లో ఆ పోస్చర్లో కూర్చోకూడదు. ప్రాపర్ పోస్చర్లో కూర్చోవడం, ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటివి చేస్తే బ్యాక్ పెయిన్ నుంచి ఉపశమనం పొందొచ్చు. బ్యాక్ పెయిన్ అనగానే కొంతమంది డాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంతమంది ఇప్పుడు వెంటనే సర్జరీ అనేది రిఫర్ చేయడము కరెక్టేనా? అసలు ఆ పేషెంట్ కి ఎంతవరకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది? ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఆ పేషెంట్ కి? సాధారణంగా అన్ని బ్యాక్ పెయిన్స్ కి ఆపరేషన్లు అవసరం లేదండి. పేషెంట్ ఫస్ట్ మేము తరోగా ఎవాల్యుయేట్ చేస్తాం. అతనికి బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, అసలు కాజ్ ఏంటి, ఎందువల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, దానివల్ల అతని లైఫ్ స్టైల్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది. అంటే పేషెంట్ కి సిమ్టమ్స్, కొన్నిసార్లు పేషెంట్ సడన్ గా డెఫిసిట్స్ అంటే నరాలు, కాళ్ళు చేతులలో శక్తి తగ్గిపోవడము, సెన్సేషన్ తగ్గడం, ఇట్లాంటి సిమ్టమ్స్, అట్లాంటి వాళ్ళకి 100% సర్జరీ చేయాలి. కొంతమందికి జస్ట్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, వాళ్ళకి తరోగా ఇన్వెస్టిగేషన్ చేసుకొని మెడిసిన్స్, ప్రాపర్ పెయిన్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ వీటితోనే చాలా వరకు తగ్గించవచ్చు. అంటే ప్రజల్లో చూసుకుంటే భయాందోళన కూడా ఎక్కువగా ఉంది. బ్యాక్ పెయిన్ అనగానే మేము సర్జరీ వరకు వెళ్ళకూడదు, సర్జరీ లోపే అవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నించాలి,
ఎప్పుడైతే సర్జరీ అయితే చేసుకోవడం జరుగుతుందో అది అపోహ కావచ్చు, అది నిజమే కావచ్చు. అదేంటంటే 90% ఆపరేషన్స్ అనేది ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత బ్యాక్ పెయిన్ ఎప్పుడైతే ఫెయిల్యూర్ ఆపరేషన్ అయితే జరుగుతుందో ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్లీ బెడ్ రెస్ట్‌కి అంకితం అవ్వడం జరుగుతుంది. దానికి భయాందోళనకు ఎక్కువ పేషెంట్స్ గురవ్వడం జరుగుతుంది. దానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందుకే ఇప్పుడు బ్యాక్ పెయిన్ ప్రతి పేషెంట్ కి సర్జరీ కాకుండా సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ నిజంగా ఎవరికి సర్జరీ ఉపయోగం ఉంటుంది, సర్జరీ తర్వాత అతనికి సర్జరీ ముందు సర్జరీ తర్వాత ఎంతవరకు అతని సిమ్టమ్స్ లో చేంజ్ ఉంటుంది అనేది ముందు డాక్టర్ గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అందరికీ సర్జరీ అంటే పేషెంట్ సిమ్టమ్స్ తక్కువ ఉండి మనం సర్జరీ చేస్తే పేషెంట్ కి అంత రిలీవ్ ఉండదు సర్జరీ తర్వాత. సో ఎవరికైతే నిజంగా అండర్లైన్ ప్రాబ్లం ఉండి పేషెంట్ కి డెఫిసిట్స్ కానీ ఇంకేదైనా ఇబ్బంది కానీ ఉండి బాగా పెయిన్ ఉండి అతని డైలీ లైఫ్ యాక్టివిటీ ఆఫ్ డైలీ లైఫ్ అంటారు అది బాగా ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు సర్జరీ పేషెంట్ కంపల్సరీ అని చెప్తాము. సర్జరీ వల్ల పేషెంట్ కూడా యూజ్ ఉందని చెప్తాము. అందరికీ సర్జరీ అనేది బ్యాక్ పెయిన్ లో అవసరం లేదు. అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనగానే కొంతమందికి కూడా మనకు వెయిట్ ఎక్కువగా ఉండడం, లావు ఎక్కువ అధిక బరువు ఉండడం వల్ల వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ అనేది త్వరగా వస్తుంది అనేది ఉంటుంది. అది వాస్తవమైనంత వరకు ఒప్పుకోవచ్చు? అది వాస్తవమే అండి. వెయిట్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ బ్యాక్ పెయిన్ రావడానికి. దానివల్ల మజిల్స్ మీద స్ట్రెయిన్ అవ్వడము, మన స్పైన్ చుట్టూ ఉండే మజిల్స్ మీద లిగమెంట్స్ మీద ఒత్తిడి పడుతుంది. బాగా పడడం వల్ల కూడా మనకి మెకానికల్ పెయిన్ అంటారు. తొందరగా బ్యాక్ పెయిన్ రావడం, తొందరగా అలసిపోవడం అట్లాంటివి జరుగుతుంది. ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటే ఈ భయాందోళన నుంచి బయటపడవచ్చు అని మీరు అంటున్నారు? ఫస్ట్ వెన్నుకి మెయిన్ ప్రాపర్ గా మనము డైలీ ఎక్సర్సైజ్ చేయడము, స్పెసిఫిక్ గా వ్యాయామం చేయడము. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు లేదా ఎక్కువ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు ఖచ్చితంగా బ్యాక్ మజిల్స్ ని స్ట్రెంత్ చేసుకోవడము, ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయడము, మంచి హెల్దీ ఫుడ్ తినడము, ఇట్లాంటివి చేయడం నుంచి బ్యాక్ పెయిన్ నుంచి మనము బయటపడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ప్రజలకు ఉపయోగపడే ఎగ్జాంపుల్స్ తో పాటు మీరు చాలా వివరణ అనేది ఇవ్వడం జరిగింది. చూసారు కదండి, ఈరోజు ఆ బ్యాక్ పెయిన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బ్యాక్ పెయిన్ వచ్చాక ఎలాంటి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంకో విధంగా ఏంటంటే మనకు బ్యాక్ పెయిన్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా వారికి ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్ సర్జరీ అనేది నీడెడ్ కాదు అని కూడా సార్ చెప్పడం జరిగింది. ఆ పేషెంట్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఉండడం అనేది కూడా చెప్పడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఎలాంటి భయాందోళనకు గురవడాల్సిన అవసరం కూడా లేదు సర్జరీ అనగానే అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.